హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఇవాళ ఫస్ట్ టైం పెడుతున్నానండి. ఇదిగోండి ఇక్కడ నా టెల్లిస్లు ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ బాగా అప్డేట్ చేసి బాగా చేశాను కదా. ఇదిగోండి 1 2 ఇక్కడ 2 4 ఆ చివరి 1 5 ట్రెల్లిస్లు పెట్టానండి. దగ్గరగా చూపించినా తెలుస్తుందా లేదా మీకు. ఇదిగోండి ఇది 1, ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. ఇటు ఇక్కడ 1, మళ్ళీ ఇక్కడ 1, 3, ఇది 1, 4, మళ్ళీ అవతలది 1, 5 ట్రెల్లిస్లు ఉన్నాయండి. ఈ భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అలా ఇస్తారండి. ఎండల కాలం అయిపోయి వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వాటికి తట్టుకోవటానికి మనకి ఆకుకూరలు ఎక్కువ ఇస్తారు ఫస్ట్. అంటే అవి మంచిదని అలాగనమాట. ఇక్కడ కూడా అంతే, వింటర్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆకుకూరలు బాగా వస్తాయండి. ఇదిగోండి మన ఆకుకూరలు అసలు ఎంత బాగా వస్తుందో. ఆల్మోస్ట్ 15 డేస్కి ఒకసారి ఇంత చక్కగా వస్తుందండి పొన్నగంటి కూర. బచ్చల కూర కూడా అంతే, బాగా పెద్ద పెద్ద ఆకులు చక్కగా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఎలిగేటర్ వీడి, ఇదేమన్నా మధ్యలో ఇలా దంటులాగా ఉంటుందండి. ఇది మంచిది కాదంటున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇది వేసాను అనమాట. ఇదైతే ఇక్కడ దంటులాగా ఉండదు, కణుపుకి ఇవి వస్తాయి పువ్వులు. ఇది మంచిది అంటున్నారు. ఇది అసలు పొన్నగంటి కూర ఇది అంటున్నారు, అందుకని అది కూడా ఉంది. ఒకటండి ఎర్ర పొన్నగంటి కూర అంటారు దీన్ని, ఇది కూడా ఉంది. పొన్నగంటి కూర వింటర్కి ఉండదండి, చలికి. అందుకని నేను ఇది ములగ చెట్టు పాదిలో కూడా పెట్టాను. ములగ చెట్టు వింటర్లో మనం గెరాజ్లో పెడతాం కదా, అప్పుడు ఇది కూడా సేవ్ అవుతుందని ఇందులో పెట్టాను అన్నమాట. కూడా అసలు ఎంత బాగుందో చూడండి. చెట్టు అంతా పూత వచ్చింది, అంత బాగానే ఉంది. కానీ అదిగోండి పూతది ఉంది, అంత బాగానే ఉంది. కానీ ఆకులైతే అంత పచ్చగా లేవండి. గాలి విండి అంత పండిపోయినట్టుగా అలా వచ్చినాయి. వీటికి ఏం చేయాలో తెలిస్తే చెప్పండి. ఇక్కడ ఒక ములగ చెట్టు ఉంది, ఇది బాగానే ఉందండి. దీనికి కూడా పూత బాగుంది, కానీ ఇంకా పిందెలు అయితే పడలేదు. ఇదిగోండి పూత చక్కగా వస్తుంది, బాగానే వస్తుంది. బట్ ఇది కూడా ఆకుకూరలాగా నేను ఇప్పుడు ఆ చెట్టుకి పండిపోతున్నాయి కదా ఆకులు, నేను అవి కూడా కోసేసి తిరగమాతలో రోజు గుప్పెడు వేస్తున్నానండి. అది ఆకుకూరలు మంచిదని చెప్తున్నాను అనమాట. నా ఫేవరెట్ బీట్రూట్స్. ఇవి నేను ఇత్తనాలు వేసినవి కాదండి, నేను ఇవి కొనేసుకొని కాడలు మొదళ్ళు తుంపి పెడతాను కదా, అవి అన్నమాట. అవి ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు, నేను వేసినవి కూడా ఇవేలేండి. అది నాది అనదర్ ఫేవరెట్. ఇది కొత్తిమీర. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి, చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుందండి. నేను కూర వండినప్పుడు తిరగమాత వేసిన తరువాత అప్పుడు వచ్చి కోసుకెళ్ళి అప్పుడు వండుతున్నానండి. ఫ్రెష్గా నాకు అలా ఇష్టం అన్నమాట. ఇవి గార్లిక్ అండి, ఎల్లిపాయలు అంటారు మీరు, అదనమాట. వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అంటాం మేము. ఇది ఈ కాడలు కోసేస్తే కింద దుంప ఊరుతుందా ఊరదా చెప్పండి అండి. ఈ సంగటి లక్ష్మి వీళ్ళందరూ ఉల్లిపాయలు బాగానే పండిస్తున్నారు ఆస్ట్రేలియాలో, తెలుగు అబ్బాయి వీళ్ళంతాను. కాకపోతే నాకు లాస్ట్ ఇయర్ నేను ఈ కాడలు కట్ చేసేసి కూరల్లో వేసుకుంటే బాగానే వచ్చినాయి, కానీ మళ్ళీ తర్వాత వచ్చినాయి ఆకులు. కాకపోతే నాకు లోపల దుంప ఊరింది అనిపించలేదు. అది ఇంకేమన్నా కారణమా లేదు ఇదే కారణమా అని తెలియలేదన్నమాట. నాకు కొద్దిగా తెలిస్తే చెప్పండి అండి. ఈ కాడలు కట్ చేస్తే వాడుకో, అది కింద ఉల్లిపాయ ఊరుతుందా ఊరదా అని కొద్దిగా చెప్పండి తెలిస్తే ప్లీజ్. ఇక్కడ ఒక బీట్రూట్ పెట్టాను, నిన్న ఇక్కడ ఇంకోటి కూడా పెట్టానండి, అది ఇంకా ఆకులు రాలేదు, వస్తుంది. ఒకటండి మింట్ కూడా ఇప్పుడు బాగా వస్తుంది. అదే ఇప్పుడు వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు అందరికీ దగ్గులు పడిశాలతో ఉంటారు కదా, ఇప్పుడు మంచిదని మనకి ఇప్పుడు ఇస్తాడనిపిస్తుంది. ఇదే ఎండలు ముదిరిపోయినాకైతే రాదనమాట, మింట్ ఇంత చక్కగా రాదు. ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు మనకి ఇది మంచిదని దేవుడు ఇలా ఇస్తాడనిపిస్తుంది. నాకు కూడా మింట్ అండి బాగుంది. ఎప్పుడన్నా మింట్ కోసేసి మింట్ రైస్ చేద్దామని ఉంది. ఇకపోతే లాస్ట్ నా ఆకుకూరలో లాస్ట్ తోటకూర అండి. ఇదిగో ఇది కూడా బాగా వచ్చింది, చూసారా.
ఈ పాదిలోనే లాస్ట్ విత్తనాలు పడి ఉంటాయి. నేను వేయలేదండి, అదే వచ్చింది చింత చిగురు చెట్టు పాదిలో. ఇది ఇంకా పడి అక్కడక్కడ అలకటండి. పాయలాకు కూడా వేసాను ఈ సంవత్సరం. ఇది ఇందులోనే తోటకూర మొక్క మొలిసింది. ఇది కూడా తోటకూర అక్కడక్కడ ఉన్నాయండి. చాలా బాగా వచ్చింది రావటం. వచ్చినాయి బెడ్లో. ఇది ఈ సంవత్సరం మేక్ చేశాను కదా, ఈ పెద్ద గార్డెన్ బెడ్. అందుకని తోటకూర నేను చింత చిగురు పాదిలో ఉన్న తోటకూర తీసుకొచ్చి అక్కడోటి ఇలా పెట్టానండి. ఇక్కడ కూడా ఒకసారి కనుక బతికిందంటే మళ్ళీ తరువాత అయ్యే మరి ప్రతి సంవత్సరం వస్తుంటాయి అని ఇలా పెట్టాను నేను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అది తోటకూర. ఈ ఆకుకూరలు చూపిస్తే మీకు బోర్ కొట్టదేమో. మధ్యలో ఒకసారి పూల మొక్కలు అన్నమాట. ఇది కలర్ఫుల్గా ఒకసారి చూడండి, ఓకేనా? టప్పుడు అయిపోయినాయి అనుకుంటున్నారని. లేదండి, ఉండండి. ఇదిగో అసలు రారాజు ఉంది. ఇదిగో గోంగూర బాగా వచ్చిందండి. మొన్న నాకు ఎమర్జెన్సీకి వెళ్తే 1 వీక్ నాకు కంప్లీట్ సాలిడ్స్ తినకుండా ఒట్టి లిక్విడ్సే తినమన్నారు అనమాట. అందుకని నేను ఈ గోంగూర చేసుకోకుండా అడ్డు పెట్టాను. ఇప్పుడు నేను మామూలు నార్మల్కి వచ్చేసాను. ఇప్పుడు తినచ్చండి. ఈ గోంగూర పచ్చడి చేసుకొని అలా తిందామనుకుంటున్నాను. కాకపోతే నిన్న వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడు గోంగూర కోస్తే బాగా ఉడకదంటారు. అందుకని 2 రోజులు ఉండి అప్పుడు చేస్తానండి. బాగా వచ్చినాయి. చూసారా, ఇవేనండి నా ఆకుకూరలు. మిగతా కూరగాయలు రేపు చూపిస్తాను. అంతా ఒకసారి అయితే కనుక మీకు మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది కదా. ఇవాళ ఒట్టి ఆకుకూరల వరకు అనమాట. ఆకుకూరలు ఎలా ఉన్నాయో నాకు కొద్ది కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.